ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. నా పరిపాలన స్వర్ణయుగం అంటుండు, మంచి పథకాలు ఇచ్చాను, వాళ్ళే నన్ను గెలిపిస్తే అని చెప్తుండు. ఎలా గెలిపిస్తాను? జగన్ వచ్చిన దగ్గర నుంచి ఒక మహిళకి రక్షణ లేదు. ఎవరైనా మాట్లాడితే నువ్వేందా మాట్లాడేది, గవర్నమెంట్ మాది, ప్రభుత్వం మాది అన్నట్టు ఇక్కడ చోట నాయకులు మాట్లాడుతున్నారు. గంధాలు కొంతమందికే పరిపాలన ఇక్కడ. సామాన్య మానవుడి బజారుకి వచ్చి మాట్లాడేదానం లేదు. అంటే జగన్ అంటే పేదలు పెత్తందారులు, ఆయన ఎక్కడో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చేసి చూపించాలి. పేదలు ఎవరున్నారు, నీ వైపు ఉన్నారు. ఇప్పుడు ఓట్లు ఎందుకు జగన్ గారికి? దేనివల్ల వేయలేదు. 100కి 70% కూడా వేసిన చోట పడలేదు. మరి అంత కాన్ఫిడెంట్ గా ప్రమాణ స్వీకారం రెడీ చేసుకుంటున్నావు, ఎందుకు చేసుకోడు? గెలవక ముందే మనం కాన్ఫిడెన్స్ చేసుకుంటే జనం అంతా అలాంటిగా ఉండాలని ఆయన ఏదో చెప్పుకుంటాం. చెప్పుకుంటే వేసిన జనాలకు మాకు తెలుసు ఎట్టే ఓటు వేసింది. వైఎస్ఆర్ మేము వైఎస్ఆర్సీపీ అయితే మా ఊరు వచ్చేసి విసుగు కావాలంటే మాకు అదివరకు 1500కి వచ్చేది. ఇవాళ మేము 6000 పెట్టి విసుగు కొంటున్నాం. 6,000 పెట్టి ఒక ట్రక్ వచ్చేసి 6,000 పెట్టుకోండి. మా ఊరి అమ్మట ఒక ఏరు ఒకటి ఉంది, నలకపురం ఏరు, అక్కడ నుంచి తీసుకొచ్చి 6,000కి అమ్ముకుంటున్నాం. నాలాంటి వాడు ఏదైనా కట్టుకోవాలంటే, ఒక పేద ప్రజలు ఏదైనా గోడ కట్టుకోవాలన్నా, ఇల్లు వేసుకోవాలన్నా కూడా విసుగునే పరిస్థితి లేదు. ఒక ఏదైనా సరుకులు కొందామన్నా, ఏదైనా ఇంట్లో ఏదైనా సరుకులు తీసుకుందామంటే ఎదవరకు 3,000కి వచ్చింది. పక్క ఇట్లా సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వటం. సంక్షేమ పథకాలు అంటే ఎవరికి వస్తాయి? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. 4 పిల్లలుంటే ఒక అమ్మాయికి ఇస్తుంది, అది 13,000 ఇస్తుంది. అదొకటి. కేంద్ర గవర్నమెంట్ ఫస్ట్ ఏమంటే 13,500 నేను ఇచ్చేది గవర్నమెంట్ రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడు. రైతు భరోసా నువ్వు ఎందుకు ఇస్తున్నావు? 6,000 రూపాయలు కేంద్ర గవర్నమెంట్, ఇవన్నీ కలిపి నేను 13,500 ఇస్తున్నాను. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. రాష్ట్రం అంతా అది ఆ విధంగా జరుగుతుంది. అదొకటి. మా ఊరు చెరువు వచ్చేసి ఒక నాయకులే వ్యాపారం చేస్తున్నారు. ఇలా 50 లక్షల రూపాయలు వర్క్ చేశారు. ఊరికి అదంతా ఇటుక పట్టేలకి వ్యాపారం చేస్తారు. ఎవడన్నా మాట్లాడితే ఏదైనా చేస్తారని భయమై మీకు ఎవడం పోవట్లేదు చెరువు దాకా. ఒక మాట, సజ్జల రామకృష్ణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అరాచకం మొదలెట్టడానికి కారణం టీడీపీ వాళ్ళే. సజ్జల రామకృష్ణ ఎవరు అసలు? సజ్జల రామకృష్ణ సలహాదారు, ముఖ్యమంత్రి సలహాదారు. ఏం మాట్లాడాలి? అర్హత లేని మాటలు మాట్లాడతాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఈసీని హెచ్చరిస్తుండు. అంత అర్హత లేనివాడు కూడా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అర్హతను బట్టి మాట్లాడాలి. సజ్జల రామకృష్ణకి అంత ఎంతమంది సలహాదారులు ఉన్నారు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరైనా మాట్లాడారు ఏ విధంగా? ఇవాళ లండన్ పోయి ఆయన ఏదో చివాట్లు పెడితే నిన్న మాట్లాడతాను. నువ్వు 15 రోజుల మధ్య పత్తలేవు. ఇవాళ నువ్వు మాట్లాడటం కారణం ఏంటి? అలాంటి మైనస్ పాయింట్లు అన్నీ ఉన్నాయి. దానివల్ల మాకు ఇక్కడ తాతయ్య గారు గెలుతుండని మాకు 100% నమ్మకం ఉంది. కూటమి గెలిచిందా? కూటమి గెలిచింది. ఎన్ని సీట్లు రావుతుండే? 130 సీట్లు రావచ్చు. ఒక మాట, టీడీపీ సజ్జల రామకృష్ణ ఏమంటున్నారంటే, మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, ఏర్పాటు చేసుకో, కనీసం మీరు అది కూడా చేయట్లేదు, మీకు నమ్మకం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఓడిపోతున్నాం తెలిసి జనాలకి ఏదో ఇప్పుడు చెప్పటం కాదు, రేపు వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసుకుందాం. అంతే కదా. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర చూడండి, ఎక్కడన్నా చూడండి. మేము గ్రామాల్లో ఉండ కూడా మేము మొత్తం మీడియా మొత్తం కూడా మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. ఎక్కడేం జరిగేదంతా మాకు ఇప్పటికప్పుడు వచ్చు. ఒక పిన్నెల్లి రామకృష్ణ ఈఎంలు పాల్గొట్టిండు. ఆయన కూడా ఒక పోలీస్ శాఖ అతన్ని పట్టుకోలేక చివరికి అడ్డు తిరిగి దొంగతనం అడిగి బెయిల్ వచ్చినాక హైకోర్టు జడ్జి గారు కూడా బెయిల్ ఇచ్చిండని నిన్న ఇవాళ బయటకు వస్తానంటాను. కోడికత్తి కేసులో నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఏడిపించిన ఒక దళితుడిని ఒక నిన్న ఒక రాయి ఒకటి వేసిండు విజయవాడలో. అతన్ని ఒక చిన్న పిల్లని పట్టుకొని నిన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు పెట్టి నిన్న ఏదో లాయర్లు అందరూ ఒకటయ్యి ఏదో రిలీజ్ చేశారు. అది కండిషన్ బెయిల్. వాడు సిటీ దాటి బయటకు వెళ్ళిపోకూడదు. అంటే సామాన్యుడికి ఒక విధంగా అధికారులు ఒక విధంగా పనిచేస్తుందంట. రాజమండ్రి దగ్గర ఒక దళితుడిని చంపారు, అక్కడ బోడగుండు చేయించారు. ఇవన్నీ మాకు చూస్తుంటే భయం ఉంది. డాక్టర్ కూడా చేశారంట. డాక్టర్ బోడగుండు చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. పెద్ద డాక్టర్ ఇవన్నీ మరి జనాలు మర్చిపోయారు. నాకే ఓటేస్తారు జనాలు మర్చిపోయారు అనేది. జనాలు ఏంటంటే ఏం చేస్తారంటే, జనాలు మనకి ఏదో పథకం వస్తుందని ప్రతి ఒక్క ఇంట్లో ఒక పిల్లడు చదువుకున్నాడు, 5, 6, 7 ఎంతో చదువు. అతను ఏం చదువుతున్నాడు? మమ్మీ డాడీకి పరిపాలన ఎట్టుందని ఎవరిని ఓట్లేదు. అందువల్ల జగన్ గారు ఓడిపోతారు.
మైనస్ పాయింట్ చాలా ఉన్నాయి అన్ని ఆయన సర్ది చేసుకోలేదు. మా ఇంటి 3 ఓట్లు 3 ఓట్లు తీసుకుంటారు. 3 ఓట్లు అంటే 2 వైపులు డబ్బులు ఇస్తారు కొంతమంది. నేను తెలుగుదేశం 3 పడ్డాయా? మా బజార్ అంతా వేసింది. ఈ బజార్ మొత్తం కాన్ఫిడెంట్ చెప్తారు. మీ బజార్ మొత్తం చెబుతాం. మీ బజార్ మొత్తం వేసింది. మొత్తం ఓకే అండి.